1TV News. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 8 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలకు మొత్తం 3778 విద్యార్థులు హాజరు కానున్నారు. మొదటి సంవత్సరం ఇంటర్ విద్యార్థులు 1544 మంది, రెండవ సంవత్సరం ఇంటర్ విద్యార్థులు 1586 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. లక్ష్మీనగర్ షిరిడి సాయిబాబా దేవాలయం 24వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 22వ తారీఖున ప్రారంభమై 26న గురువారం వరకు 5 రోజుల పాటు జరగనున్నాయి. బుధవారం విగ్రహ ప్రతిష్టాపన రోజు. ఈ సందర్భంగా ఉదయం 108 కలశాలతో అభిషేకం నిర్వహించారు. విగ్రహం ప్రతిష్ట రోజు పురస్కరించుకుని బాబావారి నిజపాద స్పర్శ దర్శనానికి భక్తులందరికీ అవకాశం కల్పించారు. బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టారు. ఈరోజు పర్వదినము ఎంతో ఆనందదాయకమైనటువంటి ప్రజా బాబా యొక్క 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 25వ సంవత్సరంలో అడుగుడిన ఈ శుభ సందర్భంలో 108 వెండి కలశాలతో అభిషేకము, తర్వాత వివిధ పూజా కార్యక్రమాలు ఎంతో విశేషంగా జరిపినటువంటి కమిటీ వారికి, ఆలయ సభ్యులకు, ఇక్కడ మహాభక్త ఈశ్వరులు పాల్గొని జయప్రదం చేసి శుభప్రదం చేశారు. ఇక్కడ బాబావారు ఎంతో శక్తి కలిగిన బాబా గారు. ఇక్కడ ఎవరు వచ్చి కోరుకున్న కోరికలు తప్పకుండా తీర్చేటువంటి తండ్రి మన బాబా. ఈ యొక్క బాబాని సేవిస్తూ తరిస్తూ మీ యొక్క ఆయురారోగ్యాన్ని కాపాడుకుంటూ మీరు ముందుగా శుభమస్తు. ఈరోజు ప్రత్యేకంగా మహాబాబా గుడికి సంబంధించి ఈ గుడికి సంబంధించి సంవత్సరంలో ఒకరోజు మాత్రమే పీఠం మీదకి వెళ్ళి నిజపాద దర్శనం చేసుకునే అవకాశం కల్పించబడింది. అలాగే ఈ విషయం కూడా 24 ఏళ్ల క్రితం చంద్రబాబు సత్పతి గారు అనే గురువు గారు ఇక్కడ నుంచొని ఇదే ప్రాంతం నుంచొని ఉప్పర్ కొయినే చాన్నా అని అన్నప్పుడు, స్వామి మేము అటుపక్క ఇటుపక్క మెట్లు పెట్టుకున్నాము, అన్ని గుళ్ళలో కూడా బాబాని స్పర్శిస్తున్నారు, మరి మాకు ఎలా స్వామి చెప్పంటే ఇంకా దిన్ చూడతాము అని చెప్పి అంటం జరిగింది. అదే రకంగా 23 సంవత్సరాలు, ఇది 24వ సంవత్సరం. ఇప్పటి వరకు కూడా సంవత్సరాలు కమిటీ వారు కానీ మిగతా వారు కానీ పైదాకా వెళ్ళే అవకాశం లేదు. ఒక గురువులకి, స్వామీజీలకి, పూజారులకు మాత్రమే పైదాకా వెళ్ళి పీఠం మీద హారతి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఒక్కరోజు ఫిబ్రవరి 25వ తారీఖు మాత్రమే ఈ సదవకాశాన్ని ఆ స్వామీజీ మనకి ఇవ్వటం వల్ల అదే పాటిస్తూ ఉన్నాము. అలాగే ఈ బాబా గుడి ప్రత్యేకత, బాబా విగ్రహం మన తెలుగువాడు తయారు చేశాడు. అందుకని మన బంధువులాగా, మన స్నేహితుడిలాగా, మన తాతలాగా, నాన్నలాగా అనిపిస్తారు బాబా. అలాగే వెనకన మకర తోరణం మీరు గమనిస్తే షిరిడీలో కూడా దశావతారాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మా శాస్త్రి గారు, సాంబశేశ్వర గారు, అప్పుడు ఇప్పుడు చైర్మన్ మహానుభావుడు, 84 సంవత్సరాల వయసు ఆయనకి బాబా కళ్ళలో కనిపించి దత్త రూపాలు పెట్టాలి అని చెప్పిన సంకల్పంతో దత్త రూపాలు ఏర్పాటు చేశాం. అలాగే బయట ఎక్కడ ఆ రోజుల్లో లేని విగ్రహం, ఆ రోజుల్లో 35 ఫీట్ల బాబా విగ్రహం జంట నగరాలు ఎక్కడా లేదు. కానీ మాకు సంకల్పం ఇచ్చి బాబా అనుగ్రహంతో 35 ఫీట్ల బాబా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. ఇంకొక ముఖ్య విషయం, పైన ధ్యాన మందిరంలో శ్రీశైలము, విజయవాడ తప్ప ఎక్కడైనా అద్దాల మండపాన్ని మన బాబా గుడిలో మనం ఏర్పాటు చేసుకోగలిగాం. ఇలా కొన్ని ప్రత్యేకతలు శ్రీ లక్ష్మీకాంతి సాయిబాబా గుడికి ఉన్నాయి. కనుకే భక్తులు ఇలా రంగరంగ వైభవంగా ఉత్సాహంగా రావడం, ఆయన అనుగ్రహం పొందే ప్రయత్నం చేయడం, మేము కూడా అదే ఉత్సాహంతో ప్రతి ఒక్కరికి సేవ చేయడం భావంతో మనం ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి గురువులు, మహానుభావులు వారు రాబట్టే ఇది పునీతమైంది. నదులు కూడా గురువులు. విజయనగరం PSCS ఉద్యోగులకు
హెచ్ఐఆర్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్యవేదిక నాయకులు టి వెంకటరామయ్య, ఎం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో డీసీసీబీ కార్యాలయం ఎదుట నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉద్యోగులు మెడకు ఉరితాళ్లు బిగించుకొని వినూత్నంగా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. జీవో 36 విడుదలైన 6 ఏళ్లు గడిచినా కూడా వేతన సవరణ మరియు ఎస్ఎల్ఈసి, డిఎల్ఈసీల ఏర్పాటు జరగలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి కామేశ్వరరావు, జిల్లా సహాయక కార్యదర్శులు బుగత అశోక్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ రంగరాజు పాల్గొన్నారు. నుంచి మాట్లాడుతున్నాం. ఎందుకంటే గత 2025 డిసెంబర్ 5వ తేదీ నుంచి దశల వారీ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. ఫిబ్రవరి 16 వరకు దశల వారీ కార్యక్రమాలు చేసుకుని వచ్చినప్పుడు కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులు మా డిమాండ్స్ మీద ఎటువంటి చర్చలు జరపకుండా మాకు కాలయాపన చేస్తూ రావడం జరిగింది. మరి మాకు విధి లేని పరిస్థితుల్లో గత్యంతరంలాగా ఫిబ్రవరి 16వ తేదీ నుంచి సమ్మెబాట పిఎస్సిఎస్ ఉద్యోగులు సమ్మెబాట పట్టడం జరిగింది. మరి ఇవాళ రాష్ట్రంలో ఇవాళ భారతదేశంలో ఏదైనా రైతాంగానికి సేవ చేసే సంస్థ ఏదైనా ఉందంటే ఇవాళ పిఎస్సిఎస్ వ్యవస్థ అని చెప్పక తప్పదు. నిరంతరం ఎల్లప్పుడూ 24 గంటలు కూడా రైతు సేవలో చేసినటువంటి ఎంప్లాయీస్కి చాలా దారుణంగా చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు పడుతున్నారు. కనీస వేతనం లేకుండా ఇవాళ ఇచ్చినటువంటి వేతనం కూడా కట్టవలసిన బకాయి కింద జూటూరు పెడుతూ మరి ఆ బకాయి చూపడం, ఆ బకాయిల నుంచి మేము రద్దు చేయమని చెప్పేసి ఇవాళ ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా అడగడం జరిగింది. మరి మాకు ఇవాళ రాష్ట్ర సహకార సంఘాల కమిషనర్ ఒక ఆయన ఉన్నాడు, ఆ బాబు ఆయన పేరు. ఆ బాబు ఏంటంటే, అయ్యా మీరు కంప్యూటరైజేషన్ 100% కంప్లీట్ చేయండి, చేస్తే మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం చేసే బాధ్యత నాదని చెప్పేసి ఆ రోజు భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కంప్యూటరైజేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇవాళ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది కంప్యూటరైజేషన్లో. దానికి ఆయన అవార్డు కూడా అందుకున్నప్పుడు కూడా మరి మేము మెమరాండం ఇచ్చాం, మా డిమాండ్లోనే పరిష్కారం చేయండి అంటే ఇదిగో చేస్తాను అదిగో చేస్తానని కాలయాపన చేయడం జరిగింది. మరి లేని పక్షంలో మరి ఆయన చేయని పక్షంలో మరి మేము ఈ నెల 16 నుంచి సమ్మెబాట పట్టడం జరిగింది. మరి ఇవాళ కోఆపరేటివ్ మినిస్టర్ గారికి మెమరాండం ఇచ్చాం, అలాగే మంత్రులకు ఇచ్చాం, అలాగే సీఎం గారికి ఇచ్చాం, అలాగే మన లోకేష్ గారికి ఇచ్చాం, అందరికీ ఇవ్వడం జరిగింది. మరి నేటి కూడా మరి ఎటువంటి సమస్య కూడా మాకు పరిష్కారం కాలేదు. రేపు భవిష్యత్తులో మరి ఇవాళ ఆమరణ నిరాహార దీక్ష కూడా రేపు సోమవారం నుంచి ఒక షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలు కానీ మా డిమాండ్స్ పరిష్కారం చేయని పక్షాలు మరి ఇవాళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతు సంఘాలు అలాగే బిడ్డ ఏడిస్తే ఎక్కడున్నా పరిగెత్తుకొచ్చి ఒడిలోకి తీసుకుని లాలించవలసిన కన్న తల్లే అత్యంత నిర్దయిగా వ్యవహరించింది. ఏడుస్తున్నాడనే కోపంతో 2 నెలల బిడ్డను కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి మంటల్లో పడేసింది. తల్లి కోపానికి ఆ బిడ్డడు సజీవ దహనమైపోయాడు. దొండిగల్ పరిధిలోని భౌరంపేటలో ఈ ఘోరం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మధ్యప్రదేశ్లోని బీనా స్టేషన్ సాగర్ జిల్లా నౌగామి గ్రామానికి చెందినటువంటి రాజేంద్ర, ఆదివాసీ మమతా దంపతులు నెల క్రితమే తమ 2 నెలల కుమారుడు సూర్యతో కలిసి భౌరంపేట ప్రాంతానికి వలస వచ్చారు. భౌరంపేట్ ఓఆర్ఆర్ రింగు రోడ్డును ఆనుకొని నిర్మాణంలో ఉన్న సానరెల్లి హైరేజ్ అపార్ట్మెంట్స్ లో కూలీగా పనిచేస్తున్నారు. భవన నిర్మాణదారులు కట్టించిన రేకుల షెడ్డులోనే వారు ఉంటున్నారు. కొన్ని రోజులుగా బిడ్డ అదే పనిగా ఏడుస్తూ ఉండటంతో మమత ఉన్మాదిగా మారింది. మంగళవారం ఉదయం తాము ఉండే షెడ్డు చుట్టూ ఎవరూ లేని సమయంలో చిన్నారి కాళ్ళు చేతులు తాళ్లతో కట్టేసింది. బిడ్డ ఏడుపు బయటకు వినపడకుండా నోట్లో గుడ్డలు కుక్కింది. ఆ తర్వాత ఇంట్లో మండుతున్న పొయ్యిలో ఆ బిడ్డను విసిరేసింది. తెల్లవారుజామునే పనికి వెళ్లిన రాజేంద్ర ఉదయం 11 గంటలకు ఇంటికొచ్చేసరికి కుమారుడు పొయ్యిలో కాలుతో కనిపించాడు. చిన్నారిని బయటకు తీసేసరికే అప్పటికి మృతి చెందాడు. దీనిపై మమతను రాజేంద్ర నిలదీయగా అదే పనిగా ఏడుస్తూ ఉండటాన్ని భరించలేకే బిడ్డను పొయ్యిలో వేసినట్లు చెప్పింది. ఈ విషయంలో భార్యాభర్తలు తీవ్ర స్థాయిలో ఘర్షణ పడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. తల్లి మమత మానసిక పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. కుమారుడిని చంపడం వెనుక బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయేమోనని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో పరీక్ష వ్రాయనున్న ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు మొత్తం 15,124, జగిత్యాలలో 9 పరీక్ష కేంద్రాలు, కోరుట్ల 4, మెట్పల్లి 3, మిగతా మండల కేంద్రాలలో 1 పరీక్ష కేంద్రాన్ని ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా ఏర్పాటు చేశారు. 2 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 4 సెట్టింగ్ స్క్వాడ్ బృందాలు, ఈఈసి సభ్యులు ఒక్కొక్కరికి 3 కేంద్రాల చొప్పున ప్రతిరోజు 21 పరీక్ష కేంద్రాల పరిశీలన కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, 4 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలతో పాటుగా డిఈసి మెంబర్స్ అనేటువంటి మేము ప్రతిరోజు ఒక్కొక్కరిని 3 కేంద్రాల చొప్పున జిల్లా వ్యాప్తంగా 30 సెంటర్స్ లోపల 21 సెంటర్స్ మేము ప్రతిరోజు విజిట్ చేస్తాము. అంటే ఈ విధంగా 9 సెంటర్స్లో మాత్రమే స్క్వాడ్ లేకుండా పరీక్ష నిర్వహించబడుతుంది. మరి ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించడం కోసం అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 2026 సంబంధించి జగిత్యాల జిల్లాలో ఈ రోజు నుంచి ప్రారంభమైనాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 సెంటర్స్ ఏర్పాటు చేయబడ్డాయి. జగిత్యాల కేంద్రంలో 9 సెంటర్సు, కోరుట్లలో 4, మెట్పల్లిలో 3, తర్వాత మిగిలినటువంటి మండల కేంద్రాల్లో ఒక్కొక్కరి చొప్పున ఏర్పాటు చేయబడ్డాయి. జిల్లాలో మొత్తం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి 15,124 మంది ఎగ్జామ్స్ అపేర్ కాబోతున్నారు. మొదటి రోజు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు పరీక్ష, హిందీ, ఉర్దూ, సాంస్క్రిట్ జరుగుతున్నాయి. నెక్స్ట్ డే సెకండ్ ఇయర్ లోపల సెకండ్ డే నాడు రేపు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అండ్ హిందీ. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల శివారులో స్కూల్ పిల్లలతో వెళ్తున్న టాటా ఏసీ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 15 మందికి గాయాలు కాగా 4 చిన్నారులకు తీవ్ర గాయాలు కావడంతో అంబులెన్స్లో జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం వీరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. శ్రీనివాస్ వికాస్ మోడల్ స్కూల్ టాక్సీ పోగానే బోల్తా పడ్డది. దెబ్బలు తగిలినాయి, 2-3కి, 4కి దెబ్బలు తగిలినాయి. మా ఊరు వాళ్ళది, ఒకళ్ళు దామరేశ్పల్లి, వాళ్ళ గ్రామం, ఒకటి 4-3కి దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు కడుమలకు కొద్దిగా మామూలుగా దెబ్బ తగిలిన వాళ్ళకు అన్ని మల్లపూర్ మండలంలో ఇచ్చేటారు. తక్కువ ఉన్నాయి కాబట్టి. ఆటోలో ఎంతమంది ఉండే మొత్తం? ఆటోలో మినిమం అంటే 30 దాకా ఉంటారు కావచ్చు సార్. అంత జ్ఞాపకం. ఎంతమందికి దెబ్బలు తగిలినాయి? 4కి దెబ్బ తగిలినాయి గట్టిగా. అంటే డ్రైవర్ స్పీడ్ ఉన్నాడా అంటే 400. అల్లూరు జిల్లా చింతపల్లిలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్మన్ జల్లిపల్లి సుభద్ర, ఉమ్మడి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, వైఎస్ఆర్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గొట్టగులి భాగ్యలక్ష్మి, జీసీసీ మాజీ వైస్ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి తదితరులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉమ్మడి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కొన్ని సలహాలు, సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చింతపల్లి జడ్పీ గెస్ట్ హౌస్ 20 లక్షల నిధులతో మరమ్మతులు చేసిన గెస్ట్ హౌస్ ను ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు, మండల అధికారులు పాల్గొన్నారు. కానీ మనకు కొన్ని కామన్ ప్రోగ్రామ్స్, ఆ కామన్ ప్రోగ్రామ్స్ కోసం మనం పనిచేద్దాం. ప్రభుత్వ యంత్రాంగాలతో ఇంత పని చేద్దాం. ఈ ప్రోగ్రామ్స్ మనకి సమస్యలు ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి? ఎవరి పని వాళ్ళు చేయకున్నాయి. చెప్తాను, వివరంగా చెప్తాను. మనకు అవకాశంలో నేను 50 రూపాయలు అన్నీ బయటకు వస్తాయి, ఇబ్బంది ఏమి లేదు. అన్ని స్థాయిలో కూడా ప్రతినిధులు ఉన్నారు, గ్రామ స్థాయి నుండి. ఎందుకంటే మేము ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు 13 జిల్లాల నుంచి 26 జిల్లాలకి చేస్తామని చెప్పినప్పుడు మా ఫస్ట్ ప్రపోజల్లో వాస్తవంగా చెప్పాలంటే మా గిరిజన ప్రాంతానికి దా మల్లుదర గారి పేరు పెట్టాలి అని ఒక ఆలోచన, రిప్రజెంటేషన్ మేము తీసుకెళ్ళటం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి గిరిజన ప్రాంతం అంతా కూడా అల్లూరి మాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి వేదిక ముందున్న పెద్దలందరికీ చాలా సంతోషంగా ఉంది.
మరి నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా అల్లూరి సీతారామరాజు గురించి చెప్పడం జరిగింది. మరి ఆ కార్యక్రమం ఈరోజు చింతపల్లిలో జరగడం, ఎంపీపీ గారు కానీ జెడ్పీటీసీ గారు కానివ్వండి, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఓన్లీ డబ్బులు ఇచ్చి సహకరించడం కాకుండా ఇక్కడ స్థలం కేటాయించడంలో కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా వాళ్ళ సహకారం అందించినందుకు ఇక్కడున్న పెద్దలందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పిలిచి భాగస్వాములు చేసినందుకు, ఆ మహనీయులు విగ్రహ ఆవిష్కరణలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని కూడా మా అదృష్టంగా మేము జయంతి కానివ్వండి, వారి యొక్క వర్ధంతి కానివ్వండి, ఈరోజు మనం జరుపుతున్నాం. రాబోయే భావి తరానికి కూడా వారు చేసినటువంటి కీర్తిని తెలియజేస్తున్నాం. వారు ఏదైతే మన గిరిజన బిడ్డలకి అందించారు, మరి ఆ అడవిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. నాకంటే పెద్దలు చాలా మంది చాలా చక్కగా మాట్లాడారు, ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ముప్పు అదే అడవిలోనే ఉంది, అదే అడవి మీద ఈరోజు గురి ఉంది. రూపంలో వస్తే ఈరోజు ప్రైవేట్ కంపెనీల ద్వారా వస్తున్నాయి, బినామీ రూపంలో ఈరోజు వస్తున్నాయి. అది మనం చాకచక్యంగా మనం తెలుసుకోవాలి. అడవి బిడ్డలు, నేను ఇది ఒక రాజకీయంగా నేను మాట్లాడట్లేదు, ఒక ఆదివాసీ బిడ్డగా నేను మాట్లాడుతున్నాను. ఇటువంటి పరిస్థితే కనుక వస్తే మనం అందరూ కూడా ఐక్యంగా జాతికి, కులానికి, పార్టీకి అన్నిటికి కూడా అతీతంగా మనము మళ్ళీ అల్లూరి సీతారామరాజు లాగా పుట్టుకురావాలి. గంటం దూరలాగా ఫైట్ చేయాలి, మరి కామయ్యలాగా ఫైట్ చేయాలి. ఆ రోజు నిజంగా ఇటువంటిది కనుక వస్తే ప్రతి ఒక్క అడవి బిడ్డ కూడా, ప్రతి ఒక్క ఆదివాసి కూడా అటువంటి ఆయుధాలు కూడా పట్టుకునే పరిస్థితి వస్తున్నాయని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. కాబట్టి మనము ముందుగానే చాకచక్యంగా ఇందకల మరి మాజీ ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ 1TV న్యూస్.